దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానము. ఈ భూమి మీద ఎందరో మహానుభావులు పుట్టారు గిట్టారు, కానీ మన ప్రభువైన యేసు యుగయుగములకు సజీవుడు. మహారాజైన హేరోదు ఆయనను చంపలేకపోయెను. అపవాది ఆయనను శోధింప సాధ్యపడలేదు. మరణము ఆయనను జయింపలేకపోయింది. సమాధి ఆయనను బంధింపలేకపోయెను. ఆయన కాపరి అంగి ధరించుటకును ఊదారంగు రాజవస్త్రములను త్యజించెను. ధనికుడైన ఆయన మన కొరకు దరిద్రుడాయెను. ఆయన వేరొకరి పశువుల తొట్టెలో పరుండెను, మరొకరి గార్ధబముపై సవారీ చేసెను, ఇంకొకరి పడవ మీద సముద్ర ప్రయాణము చేసెను, వేరొకరి సమాధి యందు భూస్థాపన చేయబడెను. పర్వము నిష్ప్రయోజనములే గతించవచ్చును, కానీ ప్రభువైన యేసు సుస్థిరుడు, అక్షయుడు, అదృశ్యుడునగు అద్వితీయ దేవుడు, సర్వసంపూర్ణుడు, 10,000లో అతికాంక్షణీయుడు, అన్నిటినీ మించి సర్వత్రా ప్రేమమయుడు. అటువంటి దేవదేవుడు శిలువపై శ్రమనుంది, వ్రేలాడి, మృత్యుంజయుడి తిరిగి లేచిన ఈ రోజును ఈస్టర్ పర్వదినముగా ప్రపంచవ్యాప్తముగా జరుపుకుంటారు. మన యేసురాజు రానయ్యున్నాడు ఒకరోజు. మేఘాల మీద మన యేసురాజు రానయ్యున్నాడు ఒకరోజు. మృతులైన వారు మొదట లేతురు, మృతులైన వారు మొదట లేతురు, ఆపై సజీవులు ఎత్తబడెదరు, ఆపై సజీవులు ఎత్తబడెదరు. కడబూర శబ్దం గగనాన మ్రోగా, తూటాలితో యేసు వచ్చున్. కడబూర శబ్దం గగనాన మ్రోగా, తూటాలితో యేసు వచ్చున్. సింహాసనము ఎదుట తీర్పులో జనమంతా, సింహాసనము ఎదుట తీర్పులో జనమంతా పిలచుండ యేసు పిలచును. చిత్తపడి ఉన్నావా, రక్షింపబడినావా, సిద్ధపడి ఉన్నావా, రక్షింపబడినావా.
చూచువారే నిజముగా బహుధన్యులు. ఆ రోజు కోసం ఎదురు చూచువారే నిజముగా బహుధన్యులు. రారాజు ఎదుట బహుమానములు పొంద, రారాజు ఎదుట బహుమానములు పొంద సిద్ధపడుట ఎంతో ముఖ్యం. సంసిద్ధపడుమా, సరిదిద్దుకొనుమా, సంసిద్ధపడుమా, సరిదిద్దుకొనుమా. మేఘాల మీద మన యేసురాజు రానయ్యున్నాడు ఒకరోజు. మేఘాల మీద మన యేసురాజు రానయ్యున్నాడు ఒకరోజు. మృతులైన వారు మొదట లేతురు, మృతులైన వారు మొదట లేతురు. ఆపై సజీవులు ఎత్తబడెదరు, ఆపై సజీవులు ఎత్తబడెదరు.
యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్య జీవం, యేసునందే ఆత్మశాంతి, యేసునందే ఆత్మశాంతి, యేసునందే మోక్ష భాగ్యం, యేసునందే మోక్ష భాగ్యం. లేచినాడురా లేచినాడురా సమాధి గెలిచినాడురా. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము, గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొర్లింపబడెను, చూడు సమాధిని మోసిన రాయి దొర్లింపబడెను. మందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలరియకు, వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలరియకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమగల నామమున ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ప్రభునందలి ప్రియులారా, 2000 సంవత్సరముల క్రిందట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. యావత్తు మానవాళి నిమిత్తము, వారి పాప క్షమాపణ నిమిత్తమై ఆయన పాపము లేకుండా జన్మించి, పాపము లేకుండా జీవించి, పాపము లేని తన రక్తాన్ని మనందరి కొరకు చిందించాడు. అంత మాత్రమే కాదు, ఆయన చనిపోయి 3వ రోజున సమాధి నుండి తిరిగి లేచి వెళ్ళాడు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము అన్న మాట, మరి పునరుత్థాన జీవితం అనేది అది చాలా గొప్ప సువిశేషను అలంకరించుకున్నది. యేసుక్రీస్తు తిరిగి లేచుట అనేది క్రైస్తత్వానికి గొప్ప నిరీక్షణ కలుగు చేసినట్లుగా ఈ సమయంలో నేను మీకు గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు జీవితంలో ఏదున్నా అది యాక్సిడెంట్లుగా జరిగింది కాదు. యేసుక్రీస్తు జన్మ కానీ, యేసుక్రీస్తు మరణము కానీ, యేసుక్రీస్తు పునరుత్థానము కానీ అది అనుకోకుండా జరిగింది కాదు. ప్రియులారా, ఇవన్నీ కూడా ముందుగానే లిఖించబడ్డాయి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. ఈ దేవాలయమును పడగొట్టుడి, 3వ దినమున దానిని తిరిగి లేపుతానని చెప్పాడు. అంటే యూదులు, నాటి యూదులు యేసు ప్రభువారు చెప్పిన మాటను వారు అర్థం చేసుకోనలేదు. ఆ దేవాలయమును పడగొట్టుడి అంటే అక్షరార్థంగా ఉన్న దేవాలయము అని చెప్పని వారు అనుకున్నారే తప్ప, ఈ దేవాలయం అనగా తన శరీరం అనే దేవాలయమును పడగొట్టుడి, దానిని 3వ దినమున లేపుతాను అని చెప్పన్న మాట వారు అర్థం చేసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముందుగానే శరీరధారిగా ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన మరణ పునరుత్థానం గురించి ముందుగానే వ్రాసినట్లుగా ఈ సమయంలో మనం చూస్తుంటున్నాం. ప్రభునందలి ప్రియులారా, ఈ మాటలు గమనించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభువారు శిలువ మరణమును గూర్చి, యేసు ప్రభువారు పునరుత్థానం గూర్చి యేసు ప్రభువారు ముందుగానే మరి చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రభునందలి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరి శిలువలో చనిపోయినప్పుడు అపవాది అనుకున్నాడు కదా, ఇక అయిపోయింది యేసుప్రభు పని, యేసుప్రభు చనిపోయాడు అని చెప్పని అతడు ఎంతో రంకెలు వేశాడు, లేక ఏదో సంతోషించాడు. కానీ యేసుప్రభు చనిపోయి సమాధిలో లేడు. ఆయన 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. యేసుప్రభు సమాధి చేయబట్ట, యేసుప్రభు తిరిగి లేచుట అనేది అది క్రైస్తత్వానికి ఎంతో నిరీక్షణ కలిగిస్తున్నట్టుగా ఈ సమయంలో చూస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క సమాధి నేటి వరకు కూడా అది ఖాళీ సమాధిగా ఉంది. అది మూయబడిన సమాధి కాదు. ఎందరో మనం చెప్పవచ్చు, అనేక మంది యొక్క సమాధులు నేటికి మూయబడి ఉంటుండగా యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే ఖాళీ సమాధిగా ఉంటున్నట్లు నేటి వరకు కూడా మనం చూస్తుంటున్నాం. ప్రభునందలి ప్రియులారా, మరి భక్తుడు దావీదు 16వ కీర్తనలో ఈ మాట వ్రాస్తాడు. ఏమిటంటే ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు భక్తుడు 16వ కీర్తనలో వ్రాస్తుంటున్నాడు. అలాగే 110వ కీర్తన 1వ వచనంలో కూడా ఆ యేసు ప్రభువారి యొక్క పునరుత్థానం గురించి మరి ముందుగానే వ్రాయబడినట్లు చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానము అనేది ప్రియులారా, అది ప్రవక్తల యొక్క ప్రవచనాల నెరవేర్పు. యేసు ప్రభువారు చనిపోతాడని, యేసు ప్రభువారు తిరిగి లేస్తాడని ఆయన ముందుగానే ప్రవక్తలు అందరూ ఆయన గురించి ప్రవచనాత్మకంగా ఆయన గురించి రాశారు. ప్రియులారా, ప్రవక్తల యొక్క ప్రవచనాల నెరవేర్పే యేసు ప్రభువారు సమాధి నుండి తిరిగి లేపబడ్డాడని ఈ సమయంలో నేను మీకు గుర్తు చేస్తున్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచటం బట్టి మనకి కలిగిన మేలు ఏమిటి అంటే, ప్రియులారా, యేసు ప్రభువారు తిరిగి లేచటం వల్ల మరణం ఓడిపోయింది. యేసు ప్రభువారు ఎప్పుడైతే సమాధి నుండి తిరిగి లేచాడో మరి మరణం ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, యేసు ప్రభువారు తిరిగి లేచటం వల్ల మరి రోమాపత్రిక 4వ అధ్యాయం మరి 24వ వచనం నుండి 25వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే ఆయన మన కొరకు కలువరి శిలువలో చనిపోవటము, ఆయన సమాధి చేయబడటము, ఆయన తిరిగి లేచుట అనేది మన నీతికి ఆధారమైనట్టుగా మనం చూస్తున్నాం. మన అపరాధము నిమిత్తమై ఆయన మృతి పొందెను, మనం నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన తిరిగి లేపబడను అనే మాటను మనం చూస్తున్నాం.
ప్రభునందలి ప్రియులారా, మొదటి కొరింథీ పత్రికలో ఈ మాట మనం చూస్తున్నాం. 15వ అధ్యాయం 20 వచనం నుండి 23వ వచనం వరకు చూసినట్లయితే యేసు ప్రభువారు తిరిగి లేచుట వల్ల ఆయన ప్రథమ ఫలముగా ఆయన సమాధి నుండి తిరిగి లేపబడెను. అలాగనే మరి ఆయనందు విశ్వాసం ఉంచిన మనము కూడా తిరిగి లేపబడతామనే ఒక నిశ్చయత, నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందలి ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క మరి పునరుత్థానం అనేది మరి చాలామంది నమ్మలేకపోతున్నారు. యేసు ప్రభువారు సమాధి నుండి తిరిగి లేచుట అనేది అది గొప్ప విషయమని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నాటి యూదులు, నాటి పరిచయులు యేసు ప్రభువారు తిరిగి లేచుట అనేది వారికి ఆశ్చర్యంగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ప్రియులారా, ఆయనను అప్పగించిన వారికి ముందుగానే ఆ విషయాలు తెలిసినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రభునందలి ప్రియులారా, మరి ఇక్కడ ఈ మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనంలో ఆ వంచకుడు చనిపోయి 3వ రోజున లేస్తాడు అని చెప్పని వారు అనగా పరిచయులు కొంతమంది వారికి గుర్తుపెట్టుకున్నారు. అంటే పరిచయులు గుర్తుపెట్టుకున్నారు ఆయన తిరిగి లేచేది, కానీ మరి నాటి ఆయన శిష్యులు ఆయన్ని గుర్తుపెట్టుకోలేదు. నాటి శిష్యులు యేసు ప్రభువారు తిరిగి లేచే విషయాన్ని నాటి శిష్యులు గుర్తుపెట్టుకోలేదు. ప్రభునందలి ప్రియులారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేకుండా మన కొరకు జన్మించాడు. పాపము లేకుండా తన పాపముల రక్తం మన కొరకు చిందించాడు. ఆయన చనిపోయి 3వ రోజున మృత్యుంజయ తిరిగి లేచి వెళ్ళాడు. ఆయన తిరిగి రానయ్యున్నాడు. కాబట్టి మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవా, మీకు వందనాలయ్యా, మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మరి కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డలకి కూడా యేసుక్రీస్తు అయిన నీవు రక్షకుడు అని, నీ యందు విశ్వాసం ఉంచుట వల్ల పాప క్షమాపణ కలుగుతుందని, నీ యందు విశ్వాసం ఉంచుట వల్ల తిరిగి మేమును సమాధి నుండి ఒక దినము లేపబడతామనే ఒక శుభ నిరీక్షణ కలిగి ఉంటామని, అటువంటి నిరీక్షణతో నీ బిడ్డలు జీవించినట్లుగా నీ ప్రత్యేకమైన కృప నీ బిడ్డలకు తోడుగా ఉంచి సహంశోభంగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ యొక్క సమాధి నుండి తిరిగి లేపబడటం అనేది, పునరుత్థానం అనేది మా క్రైస్తవ జీవితానికి గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మీరు ఏ విధిగా సమాధి నుండి తిరిగి లేచారో మమ్మల్ని కూడా ఒక దినము సమాధి నుండి లేపనై ఉన్న దేవుడు కనుక మీకు వందనాలు. ఈ దూరదర్శన్ యాదగిరి ద్వారా మరి చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అన్ని విషయాల్లో మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. వారి ఉద్యోగముల విషయంలో, వారి వ్యాపారముల విషయంలో, వారి పిల్లల విషయంలో, వారి పిల్లల చదువుల విషయంలో, వారి ఆర్థిక విషయంలో, వారి నెమ్మది, సమాధానం, సంతోషం విషయంలో ప్రతి ఆశీర్వాదం ఈ ప్రేక్షకులకి దయచేసి ఈ ప్రేక్షకులను దీవించి ఆశీర్వదించి మహిమ పొందవరుసని వందనములు స్తుతులు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు వారి ఘనముగల నామమున ఈ యొక్క పునరుత్థానం యొక్క ఆశీర్వాదములు ప్రేక్షకులు అందరి మీదకి మెండుగా సమృద్ధిగా కుమ్మరింపబడును గాక. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకందరికీ, ఆయనకిష్టులైన బిడ్డలకందరికీ, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రాముఖ్యంగా ఆయన కృపా హస్తము అన్ని విషయాల్లో తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆ దేవదేవుని దీవెనలు, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా తోడుగా ఉండాలని మనసారా ఆశిస్తుంది మీ సారా. ప్రతి ఆదివారం ఇదే ఛానల్లో ఉదయం 6:30 ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని వీక్షించండి.